హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వనక్కం వానెక్కం ఈనక్కం ఒకడెక్కం రెండెక్కం మూడెక్కం నాలుగెక్కం పండగంటేనే చుట్టాలు గిట్టాలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అంటే రావాలి కదా చుట్టాలు. మన చుట్టాలని మన అల్లుడిని వెల్కమ్ చెప్పేద్దాం. అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. నాకు ఏది బాధ అనిపించలేదు. నిరుపమ క్యారెక్టర్ అతను పెట్టారు చూసారా. అయిరా సద్దాం సండే అన్న నమస్తే. సండే ఏంట్రా? సండే అని తెలుగులో ఏమంటారు? అది గదే చెప్పింది నేను. మరి వారం ఏదిరా? ఏం వరం కావాలో కొరకు ఇచ్చేస్తా. వెనకటికి నీళ్ళంటోడే అత్యక్ష శోభనం అయితే మామని మంచం కింద కట్టేసిందంట. ఎందుకు కట్టేసినట్లా అంటే ఏంటి ప్రాబ్లం ఏంది? ఏంది ఈవెంట్కి వచ్చినావా? లేదురా పార్లమెంట్కి వచ్చిన సభ అవుతుందంట కదా. వేసాడు అన్న ప్లీజ్ నువ్వు ఒక పని చేసినావు. నేను తీసుకున్నా. నేను ఒకటేస్తా తీసుకుంటావా? నువ్వు వేసుకో. ఒకటి వేసాడు వాడు. ఏం వేసావురా? టాబ్లెట్ వేసా. ఈ డ్రౌట్ రావు చింతసేపు ఇవ్వడం అని చెప్పి ఇంత సైలెంట్ అంటే అర్థం కాలేదా? జసిగాడు ఈ టైంకి నీకు తెలుసుగా 3 పంచులు అయిపోయినాయి. తెలుసు. ఈ టైంకి ఏం చేయాలి? వెళ్ళి అక్కడికి కూర్చోవాలా? సాయంత్రం పేమెంట్ తీసుకోవాలా? వెళ్ళిపోయినారు. అదేనా ఏంది పొట్ట ముందర వచ్చింది? ముందర వెనకాల కూడా వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? నమ్మవా? నమ్మను. ఇట్లా వచ్చిన వెనకాల ఏమొచ్చింది? వేసాడయ్యో. ఎప్పుడు రా? ఏంది ఇది? కైల పొట్టికే రబ్బర్ పొట్టికే రెప్పుర్రా ఏంద్రా ఇది? అది వైరల్ అవుతుంది. అంత గ్యాప్ కూడా ఇస్తలేవు నువ్వు. నువ్వు గ్యాప్ ఇస్తే కౌంటర్ వేసి అర్థమైందా? అవునా? 1 2 3 4 5 ఏంటిది? 4 అవుతారు టికెట్లు. వద్దురా వీటితో నా వల్ల. కౌంటర్ అన్నావు కదా తీసుకోడు. ఇప్పుడు మన ముందుకి ఎవరు వస్తున్నారో ఒకసారి చూద్దాం. వచ్చేసాడు ఆల్రెడీ. ఒక నిమిషం నాకు ఒక డౌట్. ఈవెంట్ జరుగుతుంది. ఇంతకీ నువ్వు ఈవెంట్ లో ఎవరు? ఒక నిమిషం ఆగు. 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి? 5. ఇవేంటి? నాన్స్ 2 కలుపు. ఫైనాన్స్. అదే నేను. ఆటో అవుతుంది. అవునా? ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి? ఎక్కెళ్ళు. ఇంతకీ నువ్వు ఈవెంట్ లో ఎవరు? క్యాషియర్. ఒక 200 ఇయ్యా. ఎందుకు? క్యాషియర్ అని చెప్పినా కదా. అన్నా దా జెసిగాడు వెయిటింగ్. ఏదో జరుగుతుంది ఈవెంట్ కానీ ఏదో మిస్సింగ్. ఏం మిస్ అవుతుంది నాకు అర్థం కావట్లా. డింగి చెక్క రెండు మనసుల సాక్షిగా హాయ్ నోస్ ప్రియా. నోస్ ప్రియా కాదు, ఐఎమ్ విష్ణుప్రియ. నీ నోస పెద్దగా ఉంది కానీ చిన్న ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు డోర్ మధ్యలో ముక్కు పడిపోయింది. అందుకని ముక్కింద సాగింది. అవు విష్ణుప్రియ ఇట్రా ముందట్రా. తిన్నావా? నేను నిన్న మొత్తం మానసే తిన్నాడు. విష్ణుప్రియ ఇదేందో తెలుసా? హ్యాండ్ బ్యాగ్. మళ్ళీ హ్యాండ్ లేదండి. ఇగో అవు విష్ణుప్రియ ఈ మధ్య కనబడతలేవు. ఏం చేస్తున్నావు? 2 మూవీస్ చేస్తున్నా. సినిమా పేరు ఏందో? బామ్మగారి ఇంట్లో బంతి పూల చెట్టు. మరదల ఇంట్లో మర్రి చెట్టు చేసుకో ఇంకా బాగుంటుంది. వేసిండు. ఎప్పుడురా కాదు విష్ణుప్రియ ఈ మధ్య ఎక్కడ కనబడుతున్నావు నాకు అర్థం అవట్లే గానీ అన్ని ఛానల్ తిరుగుతున్నావు ఎందుకు? పెద్దలు ఏమని చెప్పిర్రు? అవు మానస్ నువ్వేంది ఎపిసోడ్ లో అసలు మాట్లాడితేనే లేవు? ఆయన ఏమైనా మాట్లాడిండారా? నేను ఇప్పుడు మాట్లాడి నాకు అర్థం కాదు. ఏంటి నువ్వేం మాట్లాడతాను. మాట్లాడబ్బా. మాట్లాడినావా?
ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఈ మధ్య ఒక మంచి సాంగ్ చేసిర్రు మీ ఇద్దరు, అసలు పాట ఎట్లా వచ్చింది, అసలు నేను ఎట్లా పెట్టుకురు? నేను మానస్ కలిసి శేఖర్ మాస్ ఇంటికి వెళ్ళినాం. అప్పుడు నేను మెట్ల మీద దడులని జారి పడ్డా. అప్పుడు రైటర్ చూసి వా ఏమైంది అన్నాడు. జారి పడ్డాను. అప్పుడు జారి 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 అన్నాడు. అంతకంటేనే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. రండి కూర్చోండి, ఇరుకు రండి కూర్చోండి. మంచి ఆటలు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గురించి పాడారు కాబట్టి మనం డిఫరెంట్ గా వాడదాం. బంటి నీ సబ్బు స్లోవా ఏంటి, బంటి నీ సబ్బు స్లోవా ఏంటి, రానా రానా పక్కన కూసో, రానా రానా పక్కన కూసో. ఇంకా వేరే పాటలు అందుకుంటే బాగుంటది. కిల్లి 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 నమిలాక బాగుంటాదే నాగా మళ్ళీ, దొడ్లు ఇస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. అబో అబో లబరి గాజులు, ఎత్తుగొలుసులు, ముక్కు పుడకలు, నడుము సన్న నాగరాలు, ఎవరెరగని భాగవతం. ఏయ్ 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 రింగ్ రింగ్ బిల్లా రూపాయి దండ దండకదరన్న తామిర ముగ్గ మగదరన్న రూపాయి దండ. ఇది అయిపోయింది కాబట్టి మన ఈవెంట్ లో పెద్ద పెద్ద సింగర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తారు. సో మీరు ఈవెంట్ కూర్చొని ఎంజాయ్ చేస్తే మనం వాళ్ళని పిలిపించాలి. ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకి టాలీవుడ్ లో ఒక టాప్ సింగర్ అయినటువంటి ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు నేను చెప్పను, ఎందుకంటే పేరు ఫిక్స్ కాలే మేము. ఒకసారి సార్ వెల్కమ్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు పాడైతే ఈ గ్యాప్ నేను రెస్ట్ తీసుకున్నాను సార్. వాడిపోతా ఉండాద్యా నిన్ను తలవని రోజు గటుంగా దేవుడాని నన్ను వేడిపోనా, నిన్న తీపిగా ఈ రోజు ఏదుగా ఉండాది ఎందుకో. आओ तेरी गावो मेरी जावो ऐसा मेरी आवो, బయట కుంగు ఎంతో మంచిది జారుతున్నది బాలుడా గోపాలుడా లోకాల బాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగురే చాంగురే, మనసు నిన్ను కోరే రే రేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే, మురిపించే గోవిందుడు దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా రమ్మని రారమ్మని రామచిలుక పిలిచింది వేళ. నువ్వు ఒక్కడే అంత్యాక్షరి ఆడేసుకుంటున్నావా? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంటర్టైన్మెంట్ అవి భాగ్య హే మేరీ జాన్. ఇప్పుడు మన ముందుకు ఎవరు వస్తున్నారో నేను చెప్పను, చూస్తే మీరే గుర్తుపడతారు. అలా మేనేజ్ చేయండి రా. ఈయన ఒక పాట వేస్తే మేనేజ్ చేస్తాడు. రెండు మనసుల దూరం, ఆలా తేడా ఏది లేదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీ. సింగిల్ గా ఉన్నోని లవ్ లోనే పడేసి బుజ్జి కన్నా నీ వెనకే తిప్పేస్తారే. అందరికి నమస్కారం అండి. నేను మీ టీవీఎస్ బైక్ రమణ, సారీ పల్సర్ బైక్ రమణ. ఈ అవకాశం ఇచ్చింది చాలా సంతోషం అండి. ఇప్పుడు నేను పాట పాడతా. పొట్టిదాయి కాదమ్మో గట్టిదయామో, మా ఊరి మర్రి చెట్టు పైన పెద్దదయామో, మా ఊరి మర్రి చెట్టు కింద చిన్నదయామో, మా అమ్మమ్మను భయపెట్టింది పెద్దదయామో. రెడీ, ఇంకో పాట అండి. రాసుకు పూసుకు తిరిగే రజిని, మా మామకు నెత్తికి దెబ్బ తగిలి గజిని, గిడ కూస్తున్నది వర్ష, రోడ్డు మీద ఓతాంటి కుక్క గరిష, గిడ కూసున్నది విష్ణు ప్రియ, పట్టుకొని ఆమె ముక్కు కొయ్యా, వద్దు అంటే ఎట్టాబానో, వద్దు అంటే ఎట్టాబానో. ఒకటి కలిపితే 2 రా, 3 కలిపితే 6 రా, 6 కలిపితే 12 రా, అండ్లకెళ్ళి 6 తీస్తే 6 రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయిపోయిందా? అయిపోయింది. కాదు విష్ణు, నువ్వు కూర్చోనికి వచ్చినా షో చేయడానికి వచ్చినా చెప్పరా కాదు, అది గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. సో సూపర్, అదిరిపోయింది ఈవెంట్. ఇప్పుడు నేను యాంకర్, నమ్మండి ప్లీజ్. ఒక చిన్న డౌట్ నాకు. మానస్, నువ్వు మీరిద్దరు ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు? అంటే వీళ్ళు పేమెంట్ ఇస్తాం పెళ్లి చేస్తాం అన్నారు. సరే ఫ్రీగానే కదా అని వచ్చేసినాం.
అంతేనా విష్ణు? యా. సరే చేసుకోండి మరి, మేము పోతున్నాం. ఇంకేంది, దా మనం పోదాం దా. సో థ్యాంక్ యూ. ఇంతటితో మన ఈవెంట్ ముగిసింది. లవ్ యూ ఆల్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అందరికీ నమస్కారం అండి. నేను తులసి చెట్టుకు పూజ చేసుకుని వస్తాను. ఈయన నిద్దట్లో కూడా పంతమాండు. అమ్మా తులసమ్మ తల్లి, నేను ఏం మాట్లాడినా మా ఆయన అపార్థం చేసుకుని నన్ను కొట్టేస్తున్నాడు. మా ఆయన నన్ను అర్థం చేసుకున్నట్టు దీవించి తల్లి. ఇదండి, ఇది 227 చెట్టు. ఒక్క చెట్టు కూడా నా మొక్కు తీర్చట్లేదు. వస్తున్నానండి. అమ్మా, మా ఆయన కాఫీ ఇచ్చే టైం అయింది. నేను రేపు పొద్దున కలుస్తాను. మొక్కే కదా అని మొక్కేస్తే దానికి అదే పీకేసుకుంది. ఏమండి, మగధీర రామ్ చరణ్ కదండి? తీసుకెళ్ళి ఇచ్చే రామ్ చరణ్కి ఇచ్చే. అయ్యో, కాఫీ రామ్ చరణ్కి, టీ రామ్ చరణ్కి, ఈ అన్నం రామ్ చరణ్కే పెట్టు, లేదా జ్యూస్ కూడా రామ్ చరణ్కి ఇచ్చి. ఇంట్లో ఉన్న మొగుని పట్టించుకోవడం చేత కాదు, కానీ మగధీరాలు రామ్ చరణ్ మాత్రం బాగానే పట్టించుకుంటావు. నా ఉద్దేశం అది కాదండి. అడిగేంత వరకు కాఫీ ఇవ్వ నువ్వు. మేము అడుక్కోవాలా? మొగుడు తీసుకొని లోపల పడేవే. రేపు పొద్దున్న నుంచి పాతి సామాన్లు అమ్ముకున్నట్టు అమ్ముకుంటూ ఉంటాను నేను. మీరు మాట్లాడుతున్నారు కదా అని. మాట్లాడుతున్నప్పుడు కాఫీ ఇచ్చేస్తావా? అంటే ఇష్టం వచ్చిన కాఫీ ఇస్తావా? నీ ఇష్టం వచ్చినప్పుడు కాఫీ ఇవ్వకు, నాకు ఇష్టం వచ్చినప్పుడు కాఫీ పిచ్చి పిచ్చేసలేక ఏమనుకుంటున్నా నా గురించి? తర్వాతేంట్రా ఏం మాట్లాడుతుంటే? అంటే మొగుడంటే వేస్ట్ గా అనుకుంటున్నావా? కాఫీ వానికి ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఇవ్వవా కాఫీ? ఈ కాఫీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హస్బెండ్ అంటే పెళ్ళాం బెండు తీసేవాడే హస్బెండ్. నిన్ను ఇట్లా కాదు నీ సంగతి. నా మొగుడు పొట్టోడు, దేనికి పనికిరాడు, నన్ను కొట్టం కూడా కొట్టలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. పిచ్చి అసలు వేస్తున్నావు. మరి ఎందుకు టేబుల్ వేసావు? అంటే తీసేస్తావా నువ్వు టేబుల్? ఇక్కడ పెట్టు. నువ్వు పోయి దగ్గర తీసుకెళ్ళవా? నీ అమ్మ కడుపు కాలని తీసుకెళ్ళమని టేబుల్ కాదు, నన్ను బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. ఏంటే ఉదయాన్నే లేవాలని తెలియదా? అబ్బా, రాత్రంతా మీరు ఎక్కడ పడుకొని ఇచ్చారండి? అయినా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానులేండి. డాక్టర్ అపాయింట్మెంట్ ఎందుకే? నాకేమైందని? గురకండి, దాని వల్లే కదండి రాత్రి పడుకోలేదు నేను. అయినా ఇప్పుడు చూసారా అండి, ఈయన నా మొగుడంట. అయినా నేను అడిగినంత పేమెంట్ ఈవెంట్ కి ఇస్తున్నప్పుడే నాకు ఎక్కడో డౌట్ రావాలి. సరే అది కాదు, మీకెంత మాట్లాడారు పేమెంట్? నేను పెద్ద పేమెంట్ పట్టించుకోలేదు. వాళ్ళు ఫోన్ చేసి విష్ణుప్రియ నా భార్య అన్నారు, అంతే. ఆ సంతోషంతో ఒప్పేసుకున్నానండి. మీరంటే అసలు. సరేలే, ఇప్పుడు స్కిట్ లోకి వద్దామా? మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను. సరేలేండి, పక్కింటి ఆవిడకి వాళ్ళ ఆయన నగలు కొనిచ్చారంట. చూసి నేను నా ముక్కు మీద వేలేసుకున్నాను. నీ ముక్కు మీద వేలే కదా, పెద్ద వెంచర్ వేయచ్చు. ఏంటో ఈ ముక్కు వల్ల నాకు అన్ని చిక్కులుగా ఉంది. చిక్కులు కాదు, నీ ముక్కు వల్ల మంచి మంచి చెక్కులు వస్తున్నాయి. అయినా ఎక్కడైనా పెళ్లి కొడుకు పట్టుబట్టలతో వస్తాడు, ఇక్కడ ఏంటో బట్టే పెళ్లి కొడుకులా వచ్చింది. హలో, బట్ట కాదు అది, దేవుడు మొక్కు. ₹1 కోటి లాటరీలో వస్తే నేను గుండు చేసుకుంటాను మొక్కాను, నాకు 50 లక్షలు వచ్చింది. అందుకే సగం గుండు చేశాను. అయినా నా రేంజ్ ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అంతా నా కర్మ. నన్ను చిన్నంతనే వేస్తున్నావా? నేను పూజ చేస్తే పూజా హెగడే, బస్ ఎక్కితే బిపాస బాసు, వీళ్ళందరూ వచ్చి నన్ను పెళ్లి చేసుకో లేకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామన్నారు. మరి అంత అందంగా ఉన్నప్పుడు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. చేశాను, వాళ్ళు కమిట్మెంట్స్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? సినిమా పూర్తయ్యే లోపు నువ్వు బతికే ఉండాలని కమిట్మెంట్ అడిగారు.
అయినా మీ నాన్న నాకు ₹1,00,00,000 ఇస్తాన కట్నం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మా నాన్న ఉన్నంతలో మీకు ఇచ్చారు కదండి. సై ఉన్నంతలో చూసుకోవాలంటే ఏ సుధీర్నో ఏ పొట్టి చంటినో చూసుకోవాలి కానీ ఇంత అందగా ఎందుకే నీకు? నువ్వు కట్టం ఇవ్వకుంటే నీ నొదుటిన బొట్టు ఉండదు. నువ్వు కట్టం ఇవ్వకుంటే ఆషాఢ మాసంలో 25% డిస్కౌంట్ ఉండదు. నేను నిన్ను మామూలుగా కొడదామనుకున్నా, ఈ రేంజ్ తోటి నిన్ను కట్నం ఇవ్వకుండా పర్లే, నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ నీతో పాటు రేపు ఇంకా 4 సౌతులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఇంటి పేరు సౌతుల నిలయమని పెడతాను. అడు లోపల నడు, బయటికి పదా. నీ ఇష్టం వచ్చిన బిహేవియర్ చేస్తావు నా మీద. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏంటి సార్ ఎంత బాగా కొడుతున్నారు సార్ భార్యని? సార్ అందరం కూడా ఎందుకు కొడుతున్నారు సార్? ఇప్పుడు మనం భార్యను కొడుతున్నాం అన్న విషయం నలుగురికి తెలియకుంటే ఆ కొట్టుడు ఎందుకు రా నవీన్? ఏం చెప్తారు సార్? ఇప్పుడు నా సంగతి ఓకే, నేను కొట్టేటప్పుడు మీ ఆమెని కూడా నువ్వు కొట్టడానికి వచ్చావు దేనికి? ఇంట్లో ఎవడైనా కొడతాడు భార్యని, బయటికి తీసుకొచ్చినోడికి ఒక రేంజ్ ఉంటది, ఒక రేంజ్ ఉంటది. ఇట్లా ఫ్రంట్కి రండి. సార్ మీరు మా భార్యను ఎందుకు కొట్టారు సార్? సొంత భార్యను ఎవడైనా కొడతాడు, పక్కింటోడి భార్యను కొట్టేవాడికి అసలు మీరు మామూలు కాదు సార్. సార్ నాకు చిన్న క్వశ్చన్ సార్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు అందరు భార్యలు ఇంట్లో కాకుండా రోడ్డు మీద తీసుకొచ్చి ఎందుకు కొడుతుంటారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నైస్. ఇంట్లో కొట్టామనుకో గృహహింస అంటారు, రోడ్డు మీద కొట్టామనుకో రోడ్డు హింస అనలేరు కదా. ఎలా కొట్టాను సార్? కొట్టడం అంటే అదే, భార్య కొట్టడం అంటే ఓ ఆర్ట్ ఉండాలి. ఇట్లా చూపిస్తాను. ఇప్పుడు నువ్వు భార్య అనుకో, నేను భర్తను అనుకో, అయిన దానికి కాని దానికి ఎలా కొడతానో చూడు. ఏమండి ఏమండి నువ్వెక్కడికి రా అంటే భార్య అన్నారు కదా. అరే క్యారెక్టర్ గంట అయిందిరా గాడిదే. బస్ టికెట్లు కొట్టేవాడన్నా 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొడతాడు. ఈ పొట్టోడు నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాడు. గిన్నీస్ రికార్డ్ అంటూ ఉంటే ఈ పొట్టోడికే వస్తది. కొట్టడంలోనా అక్క? అవునరా కొట్టడంలోనే. అయినా నేను పూర్వ జన్మలో గుడి గంటలో పుట్టాను అనుకుంటా అక్క. గంట గంట కొడుతున్నాడు అక్క. నువ్వు పర్వాలేదు చెల్లా, నేను ఐస్ క్రీమ్ బండి గంట అయి ఉంటానే. వీధిలో ఉంటా తిప్పి తిప్పి కొడుతూనే ఉన్నాడు నాన్ స్టాప్ గా చెల్లు. అక్క మనం ఇంకేలో బాధపడుతూనే ఉండాలా? మనల్ని ఎవరు కాపాడు? దేవుడా మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? ఏమైంది? అనుకున్నదేగా జరిగింది. మీ మొగుళ్ళు మీకన్నా బలవంతులు, కొట్టడంలో మీకన్నా పెద్ద కేడీలు. వాళ్ళ ఈగోల్ని వాళ్ళ కండ కావరాన్ని ఎదిరించడానికి మీ దగ్గర ఏముంది? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. నిజానికి అది ఒకటి చాలు మిమ్మల్ని గెలిపించడానికి. ఈ పోరాటంలో ఉండేది మీరిద్దరే కాదు, మీతో పాటు ఎంతో మంది పెళ్ళాలున్నారు. వాళ్ళ ఆశలున్నాయి, వాళ్ళ ఆశయాలున్నాయి. ఈ ఇల్లు మీది, ఈ నేల మీది, ఈ చెయ్యి మీది, ఈ గోరు మీది. Claw them with your fingernails. Yes, yeah. Pinch them with your finger. Yes. Jump and beat them, రే. ఇక్కడేం చేయబోతున్నారు? రెండు నిమిషాల్లో నువ్వు రాకపోతే 3వ నిమిషం నీ చావని చెప్పాను కదా. ఏ మొగుడంటే ఆ మాత్రం అధికారం లేదా నీకు? చాలా సీరియస్ కమిట్మెంట్ లో ఉన్నట్టున్నా, నేను తర్వాత కలుస్తాను. ఏంటో తర్వాత కలిసి ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు కొట్టు, ఇప్పుడు కొట్టు. అరే ముగ్గురంటే మరీ అలసట అయిపోయింది మీకు. ఏమనుకుంటారు నా గురించి? సుబ్బారావు గారు, సుబ్బారావు గారు,
ఫుల్ జోష్ లో ఉన్నా సార్. వెరీ గుడ్. ఈ భవిష్యత్ 15 నిమిషాలు నాకు అర్థమైపోతుంది. చూడండి సార్, రెచ్చిపోతా. ఏమే ఆఫీస్కి వెళ్తుంటే ఎదురుగా రావా? పందులు వెళ్ళేటప్పుడు సింహాలు ఎదురు రావు. నోరు లేస్తుందంటే నోరేంట్రా? నీ రేంజ్ కి నేను తక్కువ? రోడ్ మీద కొడతారు ఎవరైనా? ఇంట్లో ఎవరైనా కొడతారు. అందరి ముందు కొట్టే వాళ్ళకే ఒక రేంజ్ ఉంటుంది. ఏంట్రా? పెళ్లి కొడుకు తరఫు నుంచి చాలా మంది వస్తారనుకున్నా, ఒక్కరే వచ్చారు. అందరం కలిసి ఒక ఆట ఆడుకుందామా? నానా, సింహంతో వేట నాతో ఆట మొదలు పెట్టకూడదు. ఒకవేళ మొదలు పెట్టారనుకో, మీరు ఆపిన నేను ఆపను. ఏమండు ఇక్కడ ఎంతమంది చూసి మాట్లాడండి. ఎంతమంది ఉన్నారన్నది కాదురా ముఖ్యం, ఎవరున్నారన్నది ముఖ్యం. సార్, ఆడపెళ్లి వాళ్ళు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? హలో, మీరు ఎంత తలుచుకున్నా చివరికి తల ఉంచుకొని మాతో తాళి కట్టించుకోవాల్సిందే. ఎవరి ఫిగర్ కత్తిలా ఉంది, కత్తిలా ఉంది. సార్, రోజా గారు. రోజా గుర్తుపట్టలేదు. రోజా ఏమా సార్? మీరేమన్నా నిజమే సార్. రోజా గారు నిజంగా రోజు రోజుకి కత్తిలా తయారవుతున్నా. ఊరుకో శేఖర్, ఇప్పుడు నేను వేసిన బిస్కెట్ కి డైజెస్ట్ కాలేపడుతుంది వాళ్ళకి. నువ్వు కూడా వేసావు అనుకో, చాలా మరుస్తాడు. ఒక బిస్కెట్ చాలదు. లేదు రోజా, నువ్వు కత్తిలేగా ఉన్నావు. చూసారా మాస్టర్ ఎంత భయంకరంగా ఇస్తారు మా వాళ్ళు. వచ్చారు మేడం. హలో హలో, మాది డప్పు బ్యాచ్ అయితే మీదంతా బెప్పం బ్యాచ్. మాకు కోపం రప్పిస్తున్నారు. మాకు మాత్రం కొబ్బరి బొండం తెప్పించారండి, మాకు కోపమే తెప్పించారు. శేఖర్, మన గురించి చెప్పు. రోజా గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. రోజా గారు నవ్వు చాలా శేఖర్, అది కాదు, బిల్డప్. రోజా గారు ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడతారు. చెప్పండి, ఆవిడ మణికొండలో ఉంటారు, ఏ టైంకి నిద్రలేస్తారు అన్ని చెప్పండి. బిల్డప్ చెప్పంటే బయోడేటా చెప్పారు ఏంటండి? మన పరువు పోతుంది, వార్నింగ్ ఇవ్వు. నాగబాబు గారు వెళ్ళిపోతే నేను వార్నింగ్ ఇస్తాను. చూసారా మీరంటే ఎంత భయమో? శేఖర్, నేనంటే ఇష్టం ఉంటే వార్నింగ్ ఇవ్వు. మాస్టర్, రోజా గారు అంటే ఇష్టం, కానీ నాగబాబు సార్ అంటే భయం. కానీ దయచేసి మీరు వెళ్ళిపోండి. వార్నింగ్ అయింది. సొల్లు కబుర్లు ఆపి మగ పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. ఒక్క మర్యాదనే చేశారండి. ఏంటి పైకి వస్తున్నారు? ఇలా పైకి వచ్చామనుకో, ఇలాంటి ఆయుధాలనే వదులుతాం. హలో, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో, మా దగ్గర మారణాయుధం ఉంది. దానికి దీనికి తేడా ఏంటో మరి? దాన్ని వదిలితే అడ్జస్ట్ అయిపోతారు, దీన్ని వదిలేమంటే అడ్రస్ లేకుండా పోతారు. మారణాయుధం. ఆడపిల్లి వాళ్ళ బ్యాచ్ అంటే కృష్ణవంశీ గారి చందమామ బ్యాచ్ అనుకున్నా. ఇది రామ్ గోపాల్ గారి రక్త చరిత్ర బ్యాచ్. మీది చందమామ బ్యాచ్ మరి. అరే మా చందమామ బ్యాచ్ రావు. మేము కూడా మగపెళ్లి వాళ్ళంటే రోజా సినిమాలో అరవింద్ సామ్ బ్యాచ్ అనుకున్నా. రోజా పువ్వ బ్యాచ్ అనుకోలేదు. సార్, నేను పెళ్లి కూతుర్ని కాబట్టి గొడవలని పక్కన పెడుతున్నా. నువ్వు పక్కన పెట్టం కాదు, అసలు మీ బ్యాచ్ నచ్చలేదు నాకు. ఈ పెళ్లి క్యాన్సిల్. హలో, ఏంటి సార్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే క్యాన్సిల్ అంటారు? నాకు ఎందుకు ఇది వర్కౌట్ అయ్యేటట్టు అనిపించట్లేదురా. ఎవరు నీకు గ్రహాలు అనుకరించట్లేదు. వదిలే, ఈ చిన్న నిమిషాలు వదిలే. సార్, ఇంకా పెళ్లి స్టార్ట్ అవ్వలేదు అప్పుడే వదిలే అంటారు ఏంటి సార్? అసలు ఇంతకీ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అంటారు? గొడవ ఏంటి? ఏంటంటే ఏం చెప్తామండి, మగ పెళ్లి వాళ్ళం వచ్చేంత సేపు అయింది, కనీసం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదా? కాళ్ళు కడుక్కోవడానికి మనకి నీళ్లు ఇవ్వలేదా? లేదు.
కాలు కడుకోవడానికి మా వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదంటే ఏంటి? ఏంట్రా ఏంట్రా నీళ్ళు లేదేంటా అని నేను ఎత్తా సార్ నీళ్ళు. ఎవరా బొగడా నాకు నీళ్ళు ఇవ్వటాకే? మొక్కడా కాదు సార్, పెళ్లి కొడుకుని. ఏడ్చావు ఏదో ఏడు. మాకు ఆడపిల్లి వాళ్ళలో నుంచి ఎవరో ఒకరు ఇవ్వాలి. అలాగే సార్. సార్ చెంబుతో నీళ్ళు అంట కడుక్కోవడం కొంచెం ప్లీజ్. రోజా చెప్తే ఇస్తాను. ఈయన ఒకడు గుళ్ళో చేసిన భజన అంతా ఇక్కడ చేస్తా ఉంటాడు. నువ్వన్నా చెంబు నీళ్ళు ఇయ్యా నాకు కడుక్కోవడానికి. చూడు భరద్వాజ, నేను పక్కింటోడికి నీళ్లు తాకిపించడం తప్ప నీళ్ళు ఇప్పడాలు ఉండవు భరద్వాజ. రాంప్రసాద్ ఇక్కడ కరెక్ట్. అరే రాంప్రసాద్ నువ్వన్నా చెంబు నీళ్ళు ఇవ్వరాలు కడుక్కోవడానికి. అరే సుధీర్, నువ్వు ఎప్పుడు అడితే కాదా నాన్న, మా మమ్మీ చేంజ్ చెప్పేస్తా కదా. చీపో చీపో. సుధీర్, అరే రే సీనా తెలుసు. కంగారు పడక. నువ్వన్నా చెంబు నీళ్ళు. ఫస్ట్ నుంచి నీ పెళ్లి అవ్వాలని కోరుకునేది ఎవరు? నువ్వేరా? నేను. నీ పెళ్లి అలాగే అవ్వాలరా, ఇది ఆగకూడదు. నేను. థ్యాంక్స్ రా. ఈడు ఫ్రెండ్ అంటే. నేను నీకోసం చెంబు. ఏంట్రా నువ్వేదో పెద్ద చెన్నకేసరిలో ఫ్లాష్ బ్యాక్ ఉంటే నేను చెంబు ఒక్క ఇయ్యలే. అరే సార్, ఏడైతే నీళ్ళు ఇవ్వడం కదా, కాలు కడగాలి. మామూలుగా అయితే కడగచ్చు. కాలు చూడు ఎంత తొన్నాయి అవి. ఏం సరిపోతాయి చెంబు నీళ్ళు? కాళ్ళు కడిగేదాకా వచ్చారు కాబట్టి మన దారికి వచ్చినట్టే. అమ్మయ్యా. సరే ఓ పని చేయి, ముందు పెళ్లి కూతున్నావు పాట పాడమని చెప్పి. పాటే కదరా ఇప్పుడు? అడుగు. అడుగుతా సార్, అడుగుతా. ఏంటో ఇటు పక్క నేను బ్రతిమాలి, ఇటు పక్క నేను బ్రతిమాలి, నువ్వేం మాట్లాడవా? నన్ను కూడా బ్రతిమాలావు కాబట్టి ఈ పెళ్లికి ఓకే చెప్పా. సార్ పాట అడుగుతున్నారు, చిన్న పాట పాడొచ్చు కదా. సరే, అదిరేటి డ్రెస్ మేవేస్తే బెదిరేటి లుక్స్ మీరిస్తే దాడా దాడా దాడా. పదండి సార్ వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాఠం చెప్పింది కదా, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుని వస్తాం. పాట పాడమంటే పాటలు చెప్తుంటే. సరే సార్ మీరు సీరియస్ సార్, నేను పాడతాను. అడిగా ఎదలో లయన్ ఎంతమంది అడుగుతావు? ఎన్నిసార్లు అడుగుతారు నువ్వు? అలా కాదు సార్, బానే అడుగుతున్నా కదా. ఏంటండి అడిగేది? కడగటాలు లేవు, పెళ్లి క్యాన్సిల్. ఉండండి. అలా కాదు సార్, నేట్రా అసలు మా జంట గురించి మీ అందరికీ తెలుసా? ఏం తెలుసు? జంట గురించి మీకేం తెలుసు? మాకు మండిపోతుంది. మా మంట గురించి మీకేం తెలుసు? అసలు మా జంట గురించి చెప్పాలంటే నేనొక్కడనే చెప్పాలి. ఇక తెల్లవారులు వాయిస్తూనే ఉంటాడు. అసలు నేను ఎవడు పిలిచాడు భయ్యా? నువ్వు ఎందుకు వచ్చావు? హలో భయ్యా, పిలిస్తే వచ్చేవాడు చుట్టం, పిలవకుండా వచ్చేవాడు ఫ్రెండ్. ఆ గుండెలే మ్యాటర్ అని చెప్పు. ఇగో నువ్వేం టెన్షన్ పడకు, నేను దగ్గరుండి నీ పెళ్లి నేను జరిపిస్తాగా. నువ్వా? వీళ్ళందరూ దగ్గరుండి నీ పెళ్లి జరగదని నేను భయపడట్లేదు, కానీ నువ్వు దగ్గరుండి జరిపిస్తా అంటే భయం వేస్తుంది భయ్యా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నీ సంగతి కూడా సెట్ చేస్తాను. ముందు వీళ్ళని సెట్ చేయని. సార్ మేడం అలా వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. ఓకే. సతీ, ఫస్ట్ మేజర్ గా అత్తని బాబాయ్ని అడగాలి. కాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఎలా చూసుకుంటారో మనకు తెలియాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు చుట్టాలతో స్టార్ట్ చేసి అప్పుడు ఫైనల్ గా దగ్గరికి వద్దాం. నీకెవరి మీద డఫుట్ కొడితే అలానే వీలు. డఫుట్ ఏంటి? లఫుట్ లాగా అనుమానం. ఓ అనుమానమా? డౌటా? ఓకే. నా డౌట్ ఎవరి మీద అంటే నాకెందుకో రవి మీద చాలా తేడా కొట్టేస్తుంది. ఫస్ట్ రవిని పిలిచి అడిగేద్దాం. ఓకేనా? చిన్నమయ్య దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. అల్లుడు, ఆ సైకాట్రిస్ట్ ఎవరో కంగారులో ప్యాంట్ వేసుకోకుండా వచ్చినట్టున్నాడు. అత్త మా వాడు ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఫ్రీజ్ అయ్యాడేంటి? 2017. అది 2017 కాదు, 2017. సినిమాయా మీరు కూర్చుంటే అన్ని టచ్ చేయాలి. ఎమోషనల్ అన్ని ఎమోషన్స్ టెస్ట్. ఓకే. హే ఓకే. హాయ్. హలో. పండుగ కలెక్షన్లు. నేనంతే ఏం ఫియర్ లేదుగా. ఇలాంటి ఎమోషన్ బయటకు రావట్లేదు అంటే జస్ట్ కిడ్డింగ్. ఓకే. నాతో నువ్వు క్లోజ్ మూమెంట్ అవుతావని. లుకింగ్ నైస్. నేనా? జిమ్ కి వెళ్తుంటావా? అప్పుడప్పుడు తెలుస్తుంది. ఏజ్ కవర్ చేస్తున్నావు.
మనం దగ్గర అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ముక్కు సూటిగా మాట్లాడుకోవాలి. డైరెక్ట్ ఏదైనా అడిగితే నేను చెప్పేసి వెళ్తా. ఓకే, కాలికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? కాలికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10. చేతులకు ఎన్ని గోళ్ళు ఉంటాయి? 10. 10 కలిపితే 20. జస్ట్ జోకింగ్. ఓకే, ఏ మనిషికైనా కూడా అవి ఉంటాయి అన్నమాట. అవి లేకపోతే ఫించన్. ఫెన్షన్. ఓకే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ వద్దు. మనం ఇన్సైడర్ ఉమెన్ సైకలాజికల్ సైక్రియాటిస్టికల్ గా మాట్లాడుకుందాం. జ్ఞానేంద్రియాలు ఎన్ని? అవి ఏవి? సెన్స్ ఆర్గన్స్. Sense organs. Yeah. Your convent school? He means mouth, nose, eyes, ears. Exactly. 5 sense organs. Yeah, 5 sense organs. ఏంటి గుట్కిలు మింగుతున్నావు? అంటే నాకున్నాయి నీకున్నాయో లేదో అని. జస్ట్ కిడింగ్. ఈ క్లోజ్నెస్ నాకు కావాలి. నువ్వు దూరం ఉండు, క్లోజ్ అయ్యాంలే. నేను దగ్గరకు వస్తే ఏమన్నా నీకు బ్యాడ్ అనిపిస్తుందా? అంటే చేపల మార్కెట్ నుంచి వెళ్తున్నా బాగా పని చేస్తుంది. మౌత్ కూడా బాగా ఫ్రెషనర్ వాడేటట్టున్నావుగా. ఇదెంత? 1, 2, 2:30. ఓకే, ఇదెంత? 2:30, 2:35. గుడ్. జస్ట్ కిడింగ్. నీకు అద్దాలు పెట్టుకుంటున్నా కనిపిస్తా లేకపోతే మామూలు కనిపిస్తా? తీసి చెప్. నేను ఇప్పుడు ఎట్లా కూర్చున్నా? దట్స్ గుడ్. అదే ఇన్సైడర్ అంటే. ఏమన్నా? ఏం సప్పుడు అది? క్లాప్స్ అప్పుడు. ఏమన్నా? అన్నో. దట్స్ గుడ్. అప్పుడప్పుడు ఇన్ఫియర్ అంటావు కదా. అప్పుడప్పుడు వినిపించదా? ఇప్పుడు మౌనవ్రతం చేస్తాం కదా, అట్లా వినికిడి వ్రతం ఏమన్నా చేస్తావా? ఇప్పుడు మాట్లాడిందంటే వినిపించింది కదా. ఏ శ్రీముఖి, ఒక బయట ఇస్తావా? బయట లోఫట్నేస్. లైటింగ్ మంచిగా ఉంది, ఇక్కడ నేర్చుకుందాం. మీకు ఒక ఇంగ్లీష్ పదం బాగా వచ్చు కదా? సూపర్. ఏదైనా శ్రీముఖి కన్ఫర్మ్ చేయాలి. You go just like funny yaar. So let's welcome Roja garu and Chiku Master. Questions ki ready ఆన్సర్స్ చెప్పడానికి? ఎన్ని క్వశ్చన్స్ ఏంటి చెప్పు? 3 ఉన్నాయి ఓ మాస్టర్. 3ఏనా? అడుక్కోమంటారేంటి? ఆన్సర్స్ చెప్పే కంటే ముందు మీకు ఒక సర్ప్రైజ్ వెయిటింగ్. మేడం ఇప్పుడు కాదు మేడం, నేను యాక్ట్ చేసుకోవాలి మేడం. మేడం బాగోదు. మాస్టర్ చూడండి. ఫస్ట్ ప్రశ్న, రోజా గారు నటించిన మొట్టమొదటి సినిమా ఏంటి? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారా? నేను ఎప్పుడు తపస్సు చేసే, రోజా గారి గురించి తపస్సు చేసే ప్రేమ తపస్సు. హక్ చేసుకోవడం స్టార్ట్ అవ్వాలి కాబట్టి రోజా గారిని మాస్టర్ ఏంటి మాస్టర్ రెడీయా? ఏంటి మేడం అటు చూడండి మేడం. ఏంటి శేఖర్? కొత్త మూమెంట్ మేడం. నాకు కూడా ఒక మూమెంట్ వచ్చింది. శ్రీముఖి ఆన్సర్ రాంగ్ గా ఉంది చూడు. లేదు మాస్టర్ కరెక్టే. రాంగ్ అయి ఉంటుంది చూడు. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటారా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు శ్రీముఖి. రోజమ్మని మీరు హక్ చేసుకోని కారణంగా ఓకే వెళ్ళిపో అయిపోయింది. సెకండ్ ప్రశ్న వచ్చేసి, రోజా గారు మంచం మీద పడుకుంటారు, మాంత్రికుడు ఆ మంచాన్ని మాయం చేస్తాడు. ఇది ఏ సినిమా? భైరవ దీపం చెప్పానంటే సాహో.
దీనికి ఆన్సర్ భైరవ దీపం అని మీ కొడుకు విన్నీకి కూడా తెలుసు. ఆ విషయం నాకు కూడా తెలుసు. తర్వాత అక్కడికి వెళ్తే నేను ఉంటానో లేదో నాకు తెలియదు. సరే మీకింత దూలుంటే నాకేంటి, రాని తగులుకో. చూసారా రాజమౌళి గారు, ఎవరిని వదలట్లే శేఖర్ మాస్టర్, రాజుని కూడా వదలట్లే. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటూ చివరి ప్రశ్న. రాజమౌళి గారు చూస్తూ ఉండండి. ఒక ఎరుపు ఒక పువ్వు పట్టుకొని వెళ్తుంది. సరే సుధీర్ ఏమో చేసుకున్నాడు కానీ మూడో ప్రశ్నలకు వెళ్ళిపోదాము. రోజా గారి పదవి ఏంటి? ఏ గవర్నర్, బి రాష్ట్రపతి. ఇంకా ఆప్షన్స్ పూర్తి అవ్వలేదు మాస్టర్. అవసరం లేదు. ఏమైంది? ఫుల్ గా ఆన్సర్స్ వినండి. సరే చెప్పు. ఏ గవర్నర్, బి రాష్ట్రపతి, సి ఎంపీ, డి ఎమ్మెల్యే. అయినా రాష్ట్రపతి. మాస్టర్ ఏ ఎంపీనో చెప్పండి మాస్టర్, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి రాణి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, తగులుకో అమ్మా. సమోసా పొట్ల చుట్టూ నలిపేస్తున్నాడు మొత్తం. చూసారా ఎన్ని పొట్లాలు చూడతాయి ఆయనకు తెలిసి. సుధీర్ అందరికి తెలుసు. సార్ నాకెందుకో ఈవిడ మీద కూడా డౌట్ ఉంది, కన్నేసి ఉంచండి. సుధీర్ నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి? ప్రోగ్రామ్ నువ్వు గెలవాలని నేనే కదా సుధీర్ అనుకున్నా. సారీ సార్ మంచిదే. ఇదిగో నీకు ఒక నిజం చెప్పే టైం వచ్చింది. ఏంటి? కెమెరా పువ్వుల నుంచి తీసేస్తారంట. ఇప్పుడు ఆయన ఎలా చూపించాలి రాజమౌళి గారికి? ఎక్కడ ఉంది కెమెరా? లేదు ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మళ్ళీ రామ్ ప్రసాద్ పాకెట్ లోకి వెళ్ళిపోయిందండి. రామ్ ప్రసాద్ పాకెట్ లోకి వెళ్ళిపోయింది. అవును. ఇంక ఇప్పుడు ఈ పువ్వులో కెమెరా లేదు. ఆహా ఇదిగోండి సార్, మడిసి జోలో పెట్టుకో. ఇదంతా కేవలం కుళ్ళు జల్సీ. నాకు అర్థమైంది, ఆయనకన్నా బాగుంటా కదా. రోజా గారు ఈ రౌండ్ పైన మీ స్పందన ఏంటి? శేఖర్ మాస్టర్ చెప్పిన తప్ప ఆన్సర్ల మీద మీ స్పందన ఏమిటి? నిజంగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ ఇలాంటివన్నీ అంటే మీరు షో కోసం చెప్పారు కాబట్టి చేస్తున్నారు, కానీ నాకెందుకో అగ్గిచ్చేస్తారు అనిపిస్తుంది. వెయిటింగ్ అంట. చూసారా సార్, చూడండి ఎన్ని అక్కడి నుంచి. ఏంటి రాజశేఖర్ వస్తుంటే ఏం జేబులో చూస్తాయంటే ఏం జేబులో ఉంది. మీకు ఎవరికి చెప్పలేని, చెప్తే నేను ఎలిమినేట్ అయిపోతా. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ రానమ్మా నువ్వు బయలుదేరు, రోజమ్మ అండ్ అలాగే శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.